నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. తీసుకుని పోయిరి. అప్పుడు ఉదయం ఆయన గనక వారు మైలపడకుండా పస్కాను భుజింపవలెనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనుషుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారనను. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడల వీనిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. పిలాతు, మీరితన్ని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా, యూదులు ఎవనికి మరణ శిక్ష విధించుటకు మాకు అధికారము లేదని ఆయనతో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణం పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆయనను ఏదో రకంగా దుర్మార్గుడు అని వారు అక్కడ నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం వీటిని కొన్ని దినాలుగా చూస్తున్నాం. ధర్మశాస్త్రము చొప్పున మీరు వెళ్ళి ఆయనకు ఏ మరణ శిక్ష వేస్తారో వేసుకోండి అని చెప్పి అప్పగిస్తే అప్పుడు వాళ్ళు ఒక మాట అంటున్నారు, ఏమని? మాకు ఆయనని మరణ శిక్ష విధించడానికి మాకు అధికారం లేదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆయనని ఒక ద్రోహిగా చూపించాలి. ఇప్పుడు ప్రస్తుతం వారి యొక్క ప్రయత్నం ఇది ఒక్కటే, ఏంటండి? ఆయన దుర్మార్గుడు. చెప్పాలి, ఆయన ఎవరట? దుర్మార్గుడట. ఇక ఆయన మీద ఇలా నేరంలు మోపుతూ వెళ్తూ ఉన్న సమయం పిలాతు తిరిగి అధికార మందిరంలోనికి ప్రవేశించి యేసును పిలిచి ఇక అడుగుతూ ఉన్నాడు, యూదుల రాజు నువ్వేనా అయ్యా అని ఆయన అడిగితే అప్పుడు ఆయన చెప్తున్నారు, నీ అంతటి నువ్వే ఈ మాట అంటున్నావా, లేక ఇతరులు నీతో దీని గురించి చెప్పారా? ఎందుకంటే యూదుల రాజు అంటే కదిలిపోయేది ఎవరు? అక్కడ యూదులకి కోపం వస్తుంది. ఎందుకంటే ఒక సందర్భంలో మీరు కూడా ఆయన శిష్యులా ఏంటి అంటే, ఒక గుడ్డివాడు గుర్తుందా, బాగినప్పుడు అడుగుతాడు, మీరు కూడా ఆయన శిష్యులా ఏంటి అని వాళ్ళు చెప్తారు, నువ్వేమో ఆయన శిష్యుడు, మేము మోషేకి శిష్యులని. ఒక సందర్భంలో ఆయన పిల్లలు కాదు అని, మేము అబ్రహాము పిల్లలమని వాళ్ళు తమను తాము సంబోధించుకుంటూ ఉంటారు. సో ఏనాడు కూడా ఆయనకి వాళ్ళు రిలేట్ చేసుకోలేదు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఆయనను పట్టుకోవాలని, చిక్కులు పెట్టాలని, ఆయన మీద అసూయపడుతూ, ఆయన మీద బురద చల్లుతూ ఈ పనిలోనే ఉన్నారు. ఈ పని కొరకు నియమింపబడిన వారు ఉంటారు. ఇక చూడండి, 35వ వచనం చూస్తున్నాం మనం. రండి అక్కడికి వెళ్దాం. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించి కదా, నీవేమి చేసితివని అడగగా, నేనేమైనా యూదున్నా? నాకేం తెలుసు? నాకు మరి ఒక చెప్పడానికి మీ వాళ్ళే చెప్తున్నారు, నువ్వు యూదుల రాజని చెప్పావని నేరం మోపుతూ ఉన్నారు. నీ స్వజనమును ఇంకా ఎవరు అప్పగించారు నాకు? ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి. చెప్పాలి, ఆయన ఎవరు అప్పగించారు? ఆయన స్వజనం. చెప్పాలి, ఆయన స్వజనం అని చెప్పండి. ప్రధాన యాజకులను.
నాకు ఈ మాట చదువుతున్న ప్రతి సమయం ప్రధాన యాజకుల మీద ఒక జాలి వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు నియమింపబడిన పని ఏంటి, వాళ్ళు చేస్తున్న పని ఏంటి? సత్యము కొరకు నిలబడవలసిన వారు, ధర్మశాస్త్రం బోధించవలసిన వారు, దాని లోపల ఉన్న సంగతులు గుర్తుపట్టి దాని నెరవేర్పును కూడా గుర్తుపట్టవలసిన వారు, గుడ్డివారై తిరుగుతున్న ఇటువంటి సమయం, విద్య లేని పామరులైన వారికి దేవుడు కన్నులు తెరచి ఎన్ని ప్రవచనాలు, ఎన్ని నెరవేర్పులు, ఇది ప్రవచనం, ఇదిగో నెరవేర్పు అని సూచిస్తూ తెలియచేస్తూ నడిపించారండి. ఆఖరికి ఈ ప్రధాన యాజకులు ఎలా ఉన్నారంటే, యేసు ప్రభువుని సిలువ వేసిన తర్వాత ఆయన మరణమును గురించి కూడా అబద్ధము పలికారు. ఆయన శవమును గురించి అబద్ధం పలికించారు. ఆయన తిరిగి పునరుద్ధానుడైతే అది కూడా వారు అబద్ధమునకు మార్చడానికి అధికమైన ద్రవ్యం ఇచ్చి అబద్ధం ఆడించి వచ్చి వారి శిష్యులు ఆయన శవమును ఎత్తుకుని వెళ్ళిపోయారని ఒక కొత్త కథను వారు అల్లారు. ఇంతటితో వాళ్ళ కష్టమేం ఆగల, ఇంకా ముందుకు చేరింది. ఎలా చేరిందో తెలుసా? పేతురు, యోహాను ఇటువంటి వారు వీరందరూ కూడా బలం పొందుకున్న తర్వాత, అర్థం ఆయనకు సాక్షులుగా ఉండడానికి భయం ఉన్న సమయంలో ఆయనకి సాక్షిగా ఉండడానికి బలం పొందుకున్న వారితో. ఎందుకంటే జస్ట్ ఆయనని అప్పగించిన రాత్రి గుర్తుందా? ఒక చిన్నది వచ్చి నువ్వు ఆ యేసుతో ఉన్నవాడివి కదా అంటే ఏమన్నాడండి? అవును అని చెప్పాడా? కాదు కాదు, నేనేమో ఆయనతో ఉన్నవాడిని కాదు, ఆయన ఎవరో నాకు తెలీదు. ఇక నన్ను నేను శపించుకోవడం ప్రారంభిస్తానని శపించుకుంటూ ఉన్నాడట. అంటే ఆయన నామమును ఒప్పుకొని ఆయనతో ఉన్నవాడని చెప్పడానికి కూడా భయపడిన ఒక వ్యక్తిగా ఉన్నాడు పేతురు. అలాంటిది పరిశుద్ధాత్మతో నింపబడిన సమయం ఆయనకి సాక్షిగా ఉండడానికి బయలుదేరాడండి. ఎలా బయలుదేరుతున్నాడో తెలుసా? ఇదే యూదులు చంపుతారని భయం ఇప్పుడు లేదు. మరలా ఈ ప్రధాన యాజకుల్లో మరలా ఏ భయం లేదు, కనీసం ఒక మార్పు కూడా లేదు. అప్పుడు యేసుని చంపిన వారు ఇప్పుడు శిష్యుల్ని చంపడానికి కూడా బయలుదేరుతూనే ఉన్నారు. గద్దిస్తున్నారు, తిడుతున్నారు, ఖండిస్తున్నారు. దేనికి పరిచారకులుగా నియమింపబడ్డారు, దేని కొరకు పరిచారకులుగా పనిచేస్తున్నారు. అదే ఆ విషయమై కొంచెం బాధ అనిపిస్తుంది. నియమింపబడిన పనిలో ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి అన్నమాట. అసలు వీళ్ళ ప్రాబ్లం అంతా ఒక్కటేనండి. అప్పటి వరకు వాళ్ళకి దొరికిన మర్యాద మొత్తం యేసు ప్రభు రాకతో ఏం జరిగింది? డైవర్ట్ అయింది. ఆయన తట్టు తిరిగింది. ఆయన అధికారంతో బోధిస్తున్నారు. ఇంతవరకు వీళ్ళ బోధలన్నీ కూడా ఇప్పుడు వట్టివైపోయాయి. ఆయన శక్తితో బోధిస్తున్నారు, ఆయన చెప్తున్నారు, కానీ అక్కడ జరుగుతున్నాయి. అంతవరకు వాళ్ళు చేయని కార్యాలు ఆయన అక్కడ చేసి చూపిస్తున్నారు. ఆయన క్రియలు ఆయనని గొప్పవాణిగా చేశాయి. ఆయన ఎంత గొప్పవాడో అక్కడ ప్రసిద్ధి పొందుతూ ఉన్నారు. వాటన్నిటినీ వారు తట్టుకోలేకపోతున్నారు. ఇంతటి ఎఫెక్ట్ గవర్నమెంట్ వాళ్ళకి పడలేదు అంటున్నాను నేను. ఇది రోమా గవర్నమెంట్ వాళ్ళకి ఇంత ఎఫెక్ట్ పడలా. వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, కానీ ఇంత ఎఫెక్ట్ వాళ్ళ మీద పడలేదు.
ఎందుకు? రోమ ప్రభుత్వం వాళ్ళు ఏమన్నా ప్రసంగించేవాళ్ళ? వాళ్ళకి దొరికే మర్యాద ఎలాగో దొరుకుతూనే ఉంది. కైసర్ది కైసర్కి ఇస్తున్నారు పన్ను. వారికి ఏం కావాలండి? పన్ను కావాలి. వారికి ఏం కావాలి? వాళ్ళకి కావలసిన ఉండవలసిన అధికారం ఆల్రెడీ ఉంది. ఎటొచ్చి అధికార నష్టము, పరువు నష్టము ఇవన్నీ ఎవరికి కలుగుతున్నాయంటే ధర్మశాస్త్రోపదేశకులకి. జ్ఞానం అనే తాళపు చెవి ఎత్తుకుపోయిన వారికి, ఆ తాళం పట్టుకుని వచ్చిన వానిని చూస్తే కోపం రాదా? వస్తుంది. అక్షరాలు అదే జరుగుతుంది ఇక్కడ. అందుకే ఇప్పుడు ఇలా అంటున్నాడేమని, నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా, నువ్వేం చేస్తావయ్యా అని అడిగితే యేసు ప్రభు ఇస్తున్న శ్రేష్టమైన మాట ఈరోజు మనం చూసుకోబోతున్నాం. 36వ వచనం. యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. చెప్పాలి, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఎన్నిసార్లు చెప్తూ వచ్చారండి యేసు ప్రభు ఈ మాట. మీ మనస్సు ఈ లోకం మీద పెట్టద్దు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అన్యజనుల వల్లే విస్తరించి మాట్లాడద్దు. మీరు పరలోకంలో ఉన్న తండ్రిని పిలవండి, పరలోకమందు ఉన్న మా తండ్రి అని పిలవండి. నీ రాజ్యము వచ్చునుగాక అని చెప్పండి అని చెప్పుతూ ఆయన ఎన్ని విషయాలు నేర్పించారు. నేను నా తండ్రి వద్ద వినిన సంగతులే మీకు చెప్తున్నాను, నేను చూసినవే మీకు చెప్తున్నాను. నేను ఒకవేళ అక్కడ లేకపోతే మీతో నేను చెప్పి ఉండలేదు. ఎన్నెన్ని విషయాలు ప్రభు చెప్పడానికి ప్రయత్నం చేశారు. వీరికి గ్రహింపు రాలేదు. మరి బాధంతా కూడా ఈ లోక సంబంధమే. ఒక మాట చెప్పనా, ప్రకృతి సంబంధి అయిన వాడు ఆత్మ సంబంధులకి ఎప్పుడూ విరోధంగానే ఉంటాడు. ఎలా అండి? ప్రకృతి సంబంధి అయిన వాడు చెప్పాలి, ఆత్మ సంబంధి అయిన వాడికి ఎప్పుడు విరోధమే, ఎప్పుడు విరోధమే. ఎందుకంటే వాడు ఆత్మ సంబంధి అనుకుంటాడు, కానీ ఆత్మ సంబంధి అయితే ఆత్మలో ఉన్న ఇంకొకరిని గుర్తుపట్టడా? ప్రభు క్లియర్గా చెప్తున్నారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైన అసలు కానే కాదు. అది చూడాలంటే కూడా, అది కనుగొనాలంటే కూడా ఒక జన్మెత్తాలండి. ఇదేంటి, పుట్టిన మనం ఎలా జన్మెత్తుతాం? అవును, క్రీస్తు మూలముగా పుట్టినవాడు అని మరి ఒక జన్మ కావాలి. ఏదేమైనా యేసు ప్రభు వారు అక్కడ అట్టర్ చేస్తున్న ఆ మాటలు కొంచెం ధ్యానిద్దాం. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు అనెను.
ఒకవేళ నా రాజ్యం గనక ఈ లోక సంబంధమైనదైతే నాకున్న సేవకులు చాలు పోరాడడానికి. ఆయనకున్న సేవకులు ఎటువంటి వారు చెప్పండి? హల్లెలూయా. ఆయన దూతలు ఊరుకుంటారా అండి? దీర్ఘశాంతము వహిస్తున్నది దేనికో తెలుసా? భూమి మీదను పరలోకమందును ఎవ్రీ ఏరియాలో సర్వ అధికారాలు అధికారపూర్వకంగా పొందుకోవడానికి, సర్వ హక్కులు అధికారపూర్వకంగా పొందుకోవడానికి. అమ్మా, వధింపబడిన గొర్రెపిల్ల వెళ్తున్న మార్గం ఇది. వధకు ఏర్పడిన వారు కూడా ఇలాంటి మార్గంలోనే వెళ్ళాలి. ఆమేన్. నిందలు వేస్తున్న వారు వేయని, అవమానం చేస్తున్న వారు చెయ్యని, వారికి ఈ లోక సంబంధమైన రాజ్యమే కావాలి కనుక వారు అలాగనే అబద్ధములు పుట్టిస్తారు. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు ఈ లోక సంబంధమైన రాజ్యం కొరకు నిలబడద్దు. నువ్వు ఆయన రాజ్యం కొరకు నిలబడు. నువ్వు ఈ లోకపు ఆచారాల కోసం నిలబడకు. ఆయన రాజ్యం కోసం నిలబడు. ఆయన రాజ్యం యొక్క చట్టం, నీతి ఏమిటో వెతుకు. మొదట ఆయన నీతిని, రాజ్యమును, అందుకే ఆయన వెతకమన్నారు. క్షయమైన దాని మీద కాకుండా అక్షయమైన దాన్ని వెతకమని అందుకే నేర్పించారు. అంచెలంచెలుగా డీప్ సబ్జెక్ట్లోనికి ఆయన మానవ జాతిని తీసుకుని వెళ్ళారు. ఆయన బోధ ప్రారంభం నుంచి గమనించండి. తండ్రిని కుమారుని ఎరుగుటయే నిత్య జీవం గనుక తండ్రిని ప్రత్యక్షపరిచే పనిలో మాత్రమే ఆయన ఉన్నారు. ఆయన చేస్తున్న క్రియల్ని బట్టైనా ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైన రాజ్యమునకు సంబంధించింది కాదు అని గుర్తుపట్టాలి. అట్టి కృప మనందరికీ అనుగ్రహింపబడును గాక. అట్టి కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడును గాక. ఆమేన్. రానున్న దినముల్లో ఎంతమంది అయితే సత్యం కొరకు వెతుకుతున్నారో వారందరికీ కూడా అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ఎందుకంటే నేటికి కూడా ఈ లోక సంబంధమైన వారు ఆయన రాజ్యమును కనుగొనలేకపోతున్నారు. ఆయన నామం పెట్టుకుని ఉండొచ్చు. మీకు అర్థమైందా? ఆయన నామం ఎవరైనా పెట్టుకుంటారండి, కానీ ఆయనని ఎరిగి ఉండడం మాత్రం అందరికీ సాధ్యం కాదు. దేవుడు, తండ్రి అయిన దేవుడు తాను ఆకర్షిస్తే తప్ప, తండ్రి అయిన దేవుడు తాను అనుమతిస్తే తప్ప ఆయనను గూర్చిన గ్రహింపు ఏ మానవుడికి కూడా అందదు. ఇంకా చూడండి, అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగ్గా ఆయన చెప్తున్నారు, నీవన్నట్టే నేను రాజునే. ఇంకా చెప్తున్నారు, సత్యమును కూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. హల్లెలూయా. ఏమి రోషమండి, పలకండి అన్నమాట. సత్యమును బట్టి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అని చెప్పండి.
హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తును మూలముగా పుట్టి ఇక ఆత్మతో ఆత్మ మూలముగాను పుట్టినప్పుడు ఇక వీళ్ళ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అవేనండి అపోస్తల కార్యాలు. అపోస్తల కార్యాలు అంటే ఏంటి? అపోస్తలు ఎలా కదిలారో, ఏం చేశారో రాస్తే, వివరిస్తే ఆ పుస్తకం, ఆ గ్రంథం పేరు అపోస్తల కార్యాలు. ఇరుకులో, ఇబ్బందిలో, ఇక్కడి నుంచి బయటికి రాలేని బంధకాల్లో, చెరసాలల్లో ఉండిపోయినప్పుడు వేరొక ఊరికి, వేరొక పట్టణానికి కొన్ని మాటలు రాసి పంపిస్తే అవేనండి ఈరోజు మనం చదువుకుంటున్న పత్రికలు. సాధారణంగా ఏమి చాలా సొఫిస్టికేటెడ్గా ఏం జరగలే అప్పుడు పరిచర్య. ఆయన నామం వ్యాపించడం అనేది నార్మల్గా ఏం జరగలా. ఇరుకులో, ఇబ్బందిలో, కష్టంలో, కరువులో, అసలు భయంకరమైన పరిస్థితుల్లో, చావు ముందుంటే, చావు తరుముతుంటే అలాంటి ఏరియాలో ఆయన పరిచర్య సాగింది. నేడున్నంత సుఖముగా ఏమి జరగలా. ఆయన నామం ఒప్పుకోవాలంటే ప్రాణాలకి తెగించిన వారే ఒప్పుకునేవారండి. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఎలా అయిపోయింది? ఆయన నామం పెట్టుకుని వస్తే, సూటు బూటు వేసుకుని వస్తే అదొక ప్రొఫెషన్ కాదు. ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఎవరైనా ఈ లోక సంబంధమైన దానికి ఆపాదిస్తే అయ్యో అది కాదు. రెండవది, ఆయన సత్యమును బట్టి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారట. ఇప్పుడు ఆ సత్యమును గురించి సాక్షిగా నువ్వు బ్రతకాలి అంటే ఆయన మూలంగా పుట్టాలి. అప్పుడే ఆయన సంగతులు అర్థమవుతాయి. మానవులకి అట్టి బలం లేదు గనుక పరిశుద్ధాత్ముడు ఆ బలమును ఇచ్చే పనిలో ఉన్నారు. ఆమేనని చెప్తాం. అందుకే చూడండి, మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఏం చేస్తారు? నాకు సాక్షులుగా ఉంటారని ప్రభు చెప్పారు. ఎవరండి ఆ మాట చెప్తున్నారు? సత్యమైన యేసయ్య నిలబడి చెప్తున్న మాట, మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు నాకు సాక్షులుగా ఉంటారు. ఎక్కడ? యెరూషలేములో, యోదయలో, సమరయలో, భూదిగంతముల వరకు ఏం చేస్తారండి? ఏం చేస్తారు? సాక్షులుగా ఉంటారు. ఎవరికి? సత్యమునకు. మొట్టమొదటిగా సత్యమునకు సాక్షిగా భూమి మీదకి వచ్చింది ఎవరు? యేసు ప్రభు. ఆయనకి ఇంకొక నామం ఉంది, సత్య సాక్షి. నువ్వు ఆయన వారసుడుగా, ఆయన వారసురాలుగా బయటికి రావాలి అంటే నువ్వేం చేయాలి కదా? నువ్వు కూడా సత్యమునకు సాక్షిగా ఉండాలి, అబద్ధమునకు కాదు. లోకం అబద్ధమునకు సాక్షిగా నిలబడుతుంది. ఈ లోక సంబంధమైన వారు అబద్ధ సాక్షులు పుట్టిస్తారు. కానీ సత్యము కొరకు నిలబడుతున్న వారు సత్యమునకు సాక్షులుగా ఉంటారు. వారి మాట ముందొకటి వెనకొకటి ఉండదండి. చెప్పండి, వారి మాట ముందొకటి వెనకొకటి ఉండదని. అవునంటే అవును, కాదంటే కాదు. అబద్ధముతో నిండుకుపోయిన ఈ ప్రపంచానికి
సత్యం అంటే ఏమిటో చూపిస్తున్న యేసయ్య. మరణ భయమును పుట్టిస్తుంటే ఆయన ఏమైనా అబద్ధానికి లొంగిపోతారనుకుంటున్నారా? లొంగలా. డైరెక్ట్గా చెప్తున్నారు, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టాను అని. అండ్ ఆ మాట కూడా వినండి, ఆయన 38వ వచనం ఒకసారి చూడండి, నేను చదువుతున్నాను. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును అనెను. అందుకు పిలాతు అడుగుతున్నాడు, సత్యం అనగా ఏమిటి? ఆయనకేం సత్యం అనగా ఏమిటి అని అడిగినా ఆయనకేం సత్యం అందలేదు. మీకు అర్థమైందా? సత్యమైన వాడు ఎదురుగుండా నిలబడితే కూడా ఏర్పాటులో లేడు గనుక తనకి ఆ మాట అందలేదు. ఈరోజు ఆయన నామం పెట్టుకోవడానికి, ఆయన నామంలో స్తుతించడానికి, సత్యమైన వాణిని తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరికింది అంటే ఆ జీవితం యొక్క ధన్యత ఎంత గొప్పదో ఒకసారి ఆలోచిద్దాం. సత్యం గురించి సాక్షిగా నిలబడడానికి ఒక అవకాశం దేవుడు ఇస్తున్నారంటే అది ఎంత గొప్ప ధన్యత. అది లోక అధికారులకు అందనిది. అటువంటి అవకాశం నీకు దొరికిందా? వీడు చిప్పెట్టకు నానా. సత్యం ఏదో అసత్యం ఏదో గుర్తు పట్టాలంటే కూడా ఆయన కృప ఉండాలి. చెప్పండి, ఏముండాలి? ఆ గుడ్డితనం పోతే తప్ప, ఆ మందత్వం పోతే తప్ప, ఆ హృదయం మార్పు పొందితే తప్ప సత్యంను గ్రహించుట సాధ్యం కాదు. అంతేకాదు, సత్యంను గ్రహించిన సాక్షిగా మాత్రం ఉండలేవు. కానీ ఆయన అనుగ్రహం ఉండి యాక్సెప్ట్ చేసి ప్రాణమును, అమ్మో మనుషులకు భయపడి ప్రాణమును ప్రేమించుకుంటూ ఉన్నవారు సత్యం కొరకు నిలబడలేరు. ఆనాడైనా ఈనాడైనా. చెప్పండి అన్నమాట, ఆనాడైనా ఈనాడైనా అని. ఆనాడైనా ఈనాడైనా పోరాటం పెరిగింది తప్ప తగ్గలేదండి. సత్యం యొక్క వేడి సెగ పెరిగింది కానీ తగ్గలేదు. అబద్ధం నేను పరిపాలిస్తున్నాను అనుకుంటుందేమో కానీ లేదు. సత్యమును గురించిన సాక్ష్యం వెల్లడి అయింది. ఆమెన్. ఒక్క మాట చెప్పనివ్వండి, ప్రార్థనలోకి వెళ్దాం. మరి సత్యమే వెల్లడి అయినప్పుడు ఎందుకండి అందరు నమ్మలేకపోతున్నారు? ఎందుకంటే ఒక్కటే, సత్యమే తీర్పు తీర్చుటకు సిద్ధపడుతుంది గనక అబద్ధమునకు గ్రహింపు లేకుండా, అబద్ధమును అనుసరిస్తున్న వారికి గ్రహింపు రాకుండా దేవుడు కనులను మూసివేసి ఉంచారు. ఆయన తీర్పులు న్యాయమైనవి. అది ఈరోజు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒక దినం రాబోతుంది, అప్పుడు గ్రహింపులోనికి వస్తాయి. కానీ విషయం ఏంటి తెలుసా? అవకాశం ఉండదు. అవకాశం ఉండదు. ఇప్పుడు స్టాండర్డ్ ఆల్మోస్ట్ 10th స్టాండర్డ్ చదవాల్సిన సమయంలో మొదటి మూలపాఠాలు అనగా ఫస్ట్ స్టాండర్డ్ చదువుకుంటూ ఉన్న పరిస్థితులు ఉన్నాయే.
ఆయన చేయనుద్దేశించిన పని ఆయన చేసి ముగించిన తర్వాత తీర్పులో నించున్నప్పుడు ఇప్పుడు గ్రహిస్తున్నానని చెప్పిన వెనక్కి వచ్చి మరలా రెక్టిఫై చేయడానికి ఇంకొక జీవితం, ఇంకొక సమయం ఉండదు. నీ కాలమును వ్యర్థం చేసుకోకు. పక్కవారితో చెప్పండి, నీ కాలమును వ్యర్థం చేసుకోకండి. చూసి చెప్పండి. ఈ ఉన్న సమయమునే సద్వినియోగపరచుకోవాలి. యేసు ప్రభు వారు ఇంత సూటిగా ఆ రోజు ఆ మాటలు చెప్తున్నారు, కానీ ఈ మాటలు ఈరోజు కొంచెం మనకి తగలని, వాటి సెగ ఈరోజు మన జీవితాన్ని కొంచెం మండించని, అబద్ధపు పొరలు ఏవైనా ఉంటే అవి సత్యమును బట్టి కాలిపోని. ఈ లోక సంబంధులకు ఆయన రాజ్యం అర్థం కాదండి. ఆయన రాజ్యం గురించే అని వస్తారు పలువురు. గుర్తుపట్టవలసిన బాధ్యత నీకు ఉంది. ఎందుకంటే నువ్వు వేరుపరచబడ్డావు, నువ్వు ఏర్పాట్లో ఉన్నావు. నువ్వు నమ్మదగిన వాడు కాకపోయినా నమ్మదగిన వానిగా చేస్తున్న నమ్మకమైన వాడు నీ చేయి పట్టుకున్నాడు గనుక అబద్ధ పొరలన్నీ కాలిపోని నానా. సత్యం యొక్క సెగ అధికమవని. పక్కవారితో చెప్పండి, సత్యం యొక్క సెగ అధికమవని అని. ప్రార్థన చేసుకుందాం. ఇక్కడే ఆగి ఈరోజు ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఈ లోక సంబంధమైన కానిది నీ రాజ్యం అని చెప్తుంటే, మరి ఆ రాజ్యంలో నేను ఎలా ప్రవేశించాలి? మరి ఆ రాజ్యంను నేను ఎలా గుర్తుపట్టాలి? అయ్యా, భిన్నమైన అనేకమైన బోధలు, అనేకమైన పొరలు నేనే సత్యం అనుకుంటూ వస్తుంటే నేను ఎలా గుర్తుపట్టాలయ్యా? 10,000 మంది పురుషుల్లో కూడా నిన్ను గుర్తుపట్టడం సాధ్యమే కదా. అలా 10,000 అబద్ధములు అన్నీ అల్లుకొని ఉన్నప్పుడు ఒక్కటే ఒక్క సత్యం ఏదైతే ఉందో దానిని అలా పికప్ చేసుకోవడానికి, దాన్ని సమయం వ్యర్థం చేసుకోకుండా దానిని పట్టుకొని నా జీవితం దాంతో కొనసాగించడానికి, ఆ సత్యము గురించే, అసత్యం గురించి కాదు, ఆ సత్యం గురించే నా జీవితంను సాక్షిగా నిలబెట్టుకోవడానికి నన్ను ప్లీజ్ నిలబెట్టవా ప్రభా? నీ ఆత్మతో నింపవా ప్రభా అని అడుగుదాం. ఆయన అనుగ్రహిస్తున్న శక్తి లేకుండా ఆయన కొరకు నిలబడలేవు నానా. లోకమును జయించిన వానిని అనుసరించాలి అంటే నువ్వు కూడా లోకమును జయించాలి. ప్రార్థన చేసుకుందాం అక్క.